वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणं गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियम्। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। गोवर्धनधरं वन्दे गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणं गोपालं गोपरूपिणं गोकुलोत्सवमीशानं गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियं गोविन्दं गोपिकाप्रियं। गोपालकृष्ण भगवान की जय। गौरी शंकर भगवान की जय। व्यास भगवान की जय। जगद्गुरु शंकराचार्य भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। ప్రాతస్మరణీయులు అనంత శ్రీ విభూషితులు జగద్గురు సార్వభౌములు దక్షిణామ్నాయ పీఠాధీశ్వర శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి చరణారవిందాలకు, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వామివారి చరణారవిందాలకు అనేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ, అధిక మాసమనే పేరుతో పిలువబడే పురుషోత్తమ మాస మాహాత్మ్యాన్ని గురించి చెప్పడానికి పూనుకుంటున్నాను. గడిచిన భాగంలో పురుషోత్తమ మాసానికి సంబంధించిన నియమాలను పాటిస్తున్నాను అని ఇచ్ఛాపూర్వకంగా కాకుండా అనిచ్ఛయ ఆచరించినటువంటి ఆ ఆచరణలే, ఏ విధి విధానాలున్నాయో ఆ విధి విధానాలే గొప్పనైనటువంటి స్థానాన్ని అనుగ్రహించినాయి, గొప్పనైనటువంటి ఫలాలను ఇచ్చినాయి అన్న తర్వాత అధిక మాసానికి సంబంధించిన నియమాలను తప్పకుండా నేను పాటిస్తాను అని ఇచ్ఛతో ఎవరైతే పాటిస్తారో అటువంటి వాళ్లకు ఫలాలు రాకుండా ఉంటాయా అనే విషయాన్ని గురించి చాలా అద్భుతమైనటువంటి కథను చెప్పడం జరిగినది. ఒక చిలుక ఆ మహారాజు సమీపానికి వచ్చి, నచింతయసి తత్వం త్వం తత్కథం పారమేష్యసి అనేటువంటి దృఢధన్వ అనేటువంటి పేరు గల మహారాజు గారి సమీపానికి వచ్చి ఈ మాటను అన్నది అని వాల్మీకి మహర్షి ఆయనకు సంబంధించిన పూర్వజన్మ వృత్తాంతాన్నంతా కూడా చెప్పి, సంతానం లేని నీవు
గరుత్మంతుని ద్వారా సంతానాన్ని పొంది అల్పాయుష్కుడైనటువంటి నీ కుమారునికి, శుకదేవుడనే పేరు పెట్టినటువంటి నీ కుమారునికి మరణం ఆసన్నమైన తర్వాత అంత్య సంస్కారం చేయకుండా తొడలపైన కూర్చుండబెట్టుకొని ఏడుస్తూ ఉన్నటువంటి నీకు 1 రోజులు గడిచిపోయినాయ్యా. అటువంటి నిన్ను అనుగ్రహించడం కోసమై పురుషోత్తమ మాస సంబంధమైన నియమాలన్నీ నీవు పాటించినావు అని భావించి ప్రభువైనటువంటి నారాయణమూర్తి నీకు సాక్షాత్కరించి అనేక సంవత్సరాలు ఆయుష్యాన్ని, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నటువంటి పుత్రుణ్ణి నీకు అనుగ్రహించి వెళ్ళిపోయినాడయ్యా. గత జన్మలోని ఆ శుకదేవుడే ఈ జన్మలో నీకు క్షేమాన్ని కలిగించాలనే ఉద్దేశంతో తత్వాన్ని తెలుసుకోకుండా ఎన్నాళ్ళు నీవు భోగాలను అనుభవిస్తూ కాలాన్ని గడుపుతావయ్యా. అందుకని శ్రీహరి చరణార విందాలను ఆశ్రయించు అనేటువంటి మాటలను అని వెళ్ళిపోయినది. ఆ చిలుక అన్నటువంటి మాటలకు ఇది అర్థము అనే ఈ అర్థాన్ని వాల్మీకి ద్వారా తెలుసుకున్నటువంటి వాడి సర్వసంగ పరిత్యాగం చేసి కాలాంతరంలో సద్గతిని పొంది వైకుంఠధామాన్ని చేరుకున్నాడు అనేటువంటి కథను నిన్న మనం విన్నాం. చాలా విపులమైనటువంటి, విశాలమైనటువంటి కథావృత్తాంతం అది. ఇత్యేవం ప్రథమజనుశ్చరిత్రముక్త్వా భూపస్య ప్రతి యశస్వినశ్చిరాజా గచ్చంతం మునిమనునీయ రాజరాజః ప్రవోచత్ కిమపి నమన్నగణ్య పుణ్యః. నారదుడు బదరికావనంలో నారాయణమూర్తి చెప్పుతూ ఉండగా ఈ కథాభాగాన్నంతా కూడా వింటూ ఉన్నాడు. అయ్యా, పురుషోత్తమ మాసం అనేటువంటి ఈ మాసాన్ని గురించి చెప్పినారు. ఈ మాసానికి సంబంధించినటువంటి పూజ ఏ విధంగా చేయాలి, ఏ దానాన్ని చేయాలి, దీనికి సంబంధించినటువంటి విధి ఏమిటి, ఇదంతా కూడా మాకు వినిపించండి అని ఈ ప్రశ్నలు వేయగానే ఆ ప్రశ్నలకు సమాధానంగా నారాయణమూర్తి నారదునికి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సూతుడు శౌనకాదులతో చెప్పినాడు. బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ పరబ్రహ్మ విచింతయేతు. ఏ వ్రతాన్ని ఆచరించాలి అన్నా ప్రతి వ్రతానికి నిద్ర లేచినప్పటి నుంచి మొదలుకొని పడుకునేంత వరకు విధానాలుంటాయి. అందులో ఇప్పుడు పురుషోత్తమ మాసానికి సంబంధించినటువంటి నియమాలను చెప్పబోతూ మొట్టమొదట ఏమన్నాడు అనంటే, ఉషఃకాలంలో నిద్ర లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి కూర్చున్నటువంటి వాడి బ్రహ్మచింతనను చేయాలి. ఆ తరువాత గ్రామం నుండి బయటికి వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవుకు వేసుకున్నటువంటి వాడి మలమూత్ర విసర్జనం చేసి ఆ తర్వాత చేతులను శుద్ధి చేసుకోవాలి అన్నాడు. చేతులను శుద్ధి చేసుకోవడం ఎట్లా అనంటే, మట్టితో చేతుల యొక్క శుద్ధిని చేసుకోవాలి. గంధలేపక్షయకరం కుర్యాచ్చౌచమతంద్రితః గృహీత శుచి మృత్తికః. శుద్ధమైనటువంటి మట్టిని చేతులకు రాసుకొని ఆ చేతులపైన నీళ్లు పోసుకుంటే మాలిన్యం తొలగిపోతుంది, శుచిత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ విధంగా శుచి అయినటువంటి వాడై గండూష జలాన్ని పుక్కిలించి ఉమ్మివేయడం, నీళ్లను తీసుకొని పుక్కిలించి ఉమ్మేయాలి. మూత్రోత్సర్జనం చేసినప్పుడు 8 మార్లు లేదా 4 మార్లు, మల విసర్జనం చేసినప్పుడు 16 సార్లు లేదా 12 సార్లు నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఆ తర్వాత దంతధావనం చేసుకునేందుకొరకై ఏ దంతధావన కాష్టాన్ని చెట్టు సమీపానికి వెళ్ళి మనం తెంపుకుంటామో అప్పుడు ఆ చెట్టు సమీపంలో ఈ మంత్రాన్ని పఠించాలి. ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశువసూని చ బ్రహ్మప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే
ఆయుష్యము, బలము, యశస్సు, సంతానము, పశువు, బ్రహ్మప్రజ్ఞ, మేధస్సును వీటన్నిటినీ కూడా నాకు అనుగ్రహించవమ్మా అని ఆ వనస్పతిని ప్రార్థించి 12 అంగుళాల పొడుగు ఉన్నటువంటి ఆ పుల్లను విరుచుకొని దంతధావనం చేసుకోవాలి. ఆ తర్వాత సముద్రంలో కలిసేటువంటి నదులున్నాయో, మహానదులు, గంగా, గోదావరి, యమున మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిల్లో స్నానం చేయాలి. ఒకవేళ అవి సమీపంలో లేని సమయంలో బాపీకూపతటాకేషు మధ్యమం కథితం బుధైః, చేదుడు బావి లేదా దిగుడు బావి, చెరువుల్లోకి వెళ్ళి స్నానం చేయడము, వాగుల్లో స్నానం చేయడము, ఇది మధ్యమము అని చెప్పుతారు. అది కూడా వీలుగాని పక్షంలో గృహే స్నానంతు సామాన్యం గృహస్థస్య ప్రకీర్తితం, ఇంట్లో వసతిని అనుసరించి నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ స్నానానికి సంబంధించినటువంటి జలం ఉన్నదో ఆ జలముతో స్నానాన్ని చేస్తూ గంగా, గోదావరి మొదలైనటువంటి వాటిని అన్నిటిని కూడా స్మరణ చేస్తూ ఉన్నటువంటి వాడవి స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోపిచందనాన్ని ధరించాలి. స్మార్త సంప్రదాయానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు త్రిపుండ్రాన్ని ధరించాలి. ఊర్ధ్వపుండ్రాన్ని ధరించేటువంటి వాళ్ళని ఉద్దేశించి అంటాడు వ్యాస భగవానుడు, నివసతి ఊర్ధ్వపుండ్రేతు శ్రియా సహ హరిస్వయం. ఊర్ధ్వపుండ్రాన్ని ధరించినటువంటి వాళ్ళ ముఖంలో ఉండేటువంటి ఆ ఊర్ధ్వపుండ్రములున్నాయో వాటిల్లో లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణమూర్తి నివాసం చేస్తాడు. స్మార్త సంప్రదాయాన్ని అనుసరించి ఎవరైతే విభూతిని ధరిస్తారో త్రిపుండ్రే ధూర్జటి సాక్షాత్ ఉమయా సహ సర్వదా, త్రిపుండ్రములలో ఉమాదేవితో కూడుకున్నటువంటి మహాదేవుడు నివాసం చేస్తాడు. అందుకని మన పాలదేశం ఏదైతే ఉన్నదో అది శూన్యమైనటువంటి పాలదేశమై ఉండకూడదు. ఒకవేళ శూన్యమైన పాలదేశం ఉన్నది అంటే యమధర్మరాజు నివాసం చేస్తాడు అని భావించాలి. ఈ విధంగా అలంకారం చేసుకున్నటువంటి వాడి నూతన వస్త్రాలను లేదా మడి వస్త్రాలను ధరించినటువంటి వాడి ఆచమనాన్ని చేయాలి. ఆ తర్వాత సంధ్యావందనాన్ని చేయాలి. ఏదైతే నీవు ఏర్పాటు చేసుకున్నావో నిత్య పూజ కొరకై ఒక మంటపాన్ని లేదా ఒక మందిరాన్ని ఇంట్లో దాన్నంతా కూడా శుభ్రపరుచుకొని ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి పూజా సంభారాలనన్నిటి కూడా సమకూర్చుకొని పూలు దెంపుకొని తులసి దళాలను దెంపుకొని బిల్వదళాలను దెంపుకున్నటువంటి వాడై నారాయణమూర్తికి కృష్ణునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని కొనసాగించాలి ఈ పురుషోత్తమ మాసంలో. ఏవం సంస్థాప్య కలశం, పూజను ఉపక్రమించే సమయంలో మొట్టమొదట కలశ పూజ అని చేస్తారు. మనము ఏ కలశాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటామో ఆ కలశంలో గంగా, గోదావరి, కావేరి, సరస్వతి మొదలైనటువంటి మహానదులన్నీ కూడా వచ్చి చేరినట్టుగా భావించి పుష్పాన్ని అందులో ఉంచి ఆ పుష్పముతో కూడుకున్నటువంటి నీళ్లను పూజా సామగ్రిపైన, దేవతలపైన, తనపైన చల్లుకోవాలి. విధానాన్నంతా కూడా విస్తృతంగా వర్ణించినాడు వ్యాస భగవానుడు. న్యసేద్ధైమం రాధయా సహితం హరిం, విశేషంగా ఈ పురుషోత్తమ మాసంలో రాధామాధవుల యొక్క పూజను చేయాలి అని అనేక సార్లు చెప్పుకుంటూనే ఉన్నాము. శక్తి కనుక ఒకవేళ ఉన్నది అంటే బంగారముతో తయారు చేసినటువంటి రాధామాధవుల యొక్క ప్రతిమను పూజించాలి. సౌవర్ణ పురుషోత్తమ అన్నాడు. ఒకవేళ అది వీలుగాని పక్షంలో వెండితో కానీ లేదా ఇత్తడితో కానీ, అది కూడా వీనికి సామర్థ్యం లేదు అన్నప్పుడు చిత్రపటాన్నైనా పెట్టుకొని పూజించవచ్చును అనేటువంటి విషయాన్ని చెప్పినాడు వ్యాస భగవానుడు. సంసార సాగరంలో మగ్నుడనై ఉన్నటువంటి నేను నిన్ను పూజించడం వలన ఉద్ధరింపబడతానయ్యా. పూజించే సమయంలో ఇటువంటి భావాన్ని పొందాలి. ఆ పూజను చేయడం వలన నాకు ఆ ప్రభువైనటువంటి కృష్ణ పరమాత్మ చక్కనైనటువంటి ఒక దారిని చూపుతాడు, మానసికమైనటువంటి ప్రశాంతతను
నాకు అనుగ్రహిస్తాడు అనేటువంటి భావాన్ని పొందాలి. ఈ సందర్భంలో ప్రసక్తి వచ్చినది కాబట్టి వ్యాస భగవానుడు ఏమంటాడు అనంటే, పునర్గ్రామాః పునర్విత్తం పునఃపుత్రాః పునర్గృహం. ఎన్నో జన్మలు నీవెత్తుతూనే ఉన్నావు. ప్రతి జన్మలో గ్రామాల్లో నివసిస్తున్నావు, ఐశ్వర్యాన్ని సంపాదిస్తూ ఉన్నావు, పుత్రులను కంటూనే ఉన్నావు, ఇళ్లను కట్టుకుంటూనే ఉన్నావు, శుభకర్మలు అశుభకర్మలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి జన్మలో శరీరం అనేటువంటిది పునఃపునః వస్తూనే ఉన్నది. కానీ తద్రక్షితం తు ధర్మార్థే ధర్మో జ్ఞానార్థమేవహి. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ శాశ్వతమైనటువంటిది ఏది, నీకెప్పటికీ కూడా నిన్ను అంటుకోనుండేది ఏది అనంటే, నీవు ఆచరించినటువంటి ధర్మము మాత్రమే నిన్ను అంటుకోనుంటుంది. భార్య కానీ, పుత్రులు కానీ, నీవు సంపాదించినటువంటి ఐశ్వర్యం కానీ, ఇవేవి కూడా నిన్ను అంటుకోనుండవు. నీ వెంట ఉండేదల్లా నేనంటూ ఒకడనున్నాను నీ వెంట అనేది ఏది అనంటే, అది కేవలం నీవు ఆచరించేటువంటి ధర్మం మాత్రమే. అందుకని వ్యాసుడు అష్టాదశ మహాపురాణాల్లో ఏదో ఒక నిమిత్తం పెట్టుకొని ఏదో ఒక స్వారస్యమైనటువంటి కథావృత్తాంతాన్ని చెప్పుతూ కథామూలకంగా ఆయా వృత్తాంతాల మూలకముగా మానవులమైనటువంటి మనలందరినీ కూడా ధర్మ ప్రవృత్తులను చేస్తూ ఉంటాడు. అది కార్తీక మాసము కావచ్చును, వైశాఖ మాసము కావచ్చును, అధిక మాసం అనే పేరుతో పిలువడేటువంటి పురుషోత్తమ మాసము కావచ్చును. ఒక నిమిత్తము పెట్టుకుంటే గాని ధర్మాన్ని వీళ్ళు ఆచరించలేరు అని భావించి ఆయా మాసములు, ఆయా తిథులు, ఆయా వారములకు సంబంధించినటువంటి వైశిష్ట్యాన్ని తెలియపరుస్తూ మనను ఉత్తేజితులను చేసి ఆ కర్మలను ఆచరించేట్టుగా చేసి ధర్మమయ జీవనాన్ని చేసేందుకోసమే ఆయన మన కోసమే పాటుపడుతూ ఉంటాడు. ఈ పురాణాల్లో అనేక రకాలైనటువంటి విషయాలను చెప్పి మనను ఉద్ధరించాలి అనేటువంటి ఒక బృహత్ సంకల్పాన్ని చేసినాడు వ్యాస భగవానుడు. ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా ఏమంటాడు అనంటే, దేహరూపస్య వృక్షస్య ఫలం ధర్మ సనాతన. దేహం అనేటువంటిది ఒక వృక్షము. ఆ వృక్షము ఉంటే మనం ఏం చూస్తాము? ఈ వృక్షానికి ఎప్పుడు పండు వస్తుందా అని చూస్తాం. దేహం అనేటువంటి వృక్షానికి ఫలం ఏది అంటే ధర్మమే ఫలము. అది సనాతనమైనటువంటిది. ధర్మహీనమైనటువంటి దేహము అంటే ఫలహీనమైనటువంటి వృక్షము ఎట్లయితే మనకు ప్రయోజనం లేదు అని దాన్ని కొట్టి నరికి అవతల పారవేస్తామో, ధర్మహీనమైనటువంటి ఈ దేహం కూడా ప్రయోజనకారి అయినటువంటిది కాదు. పండ్లు లేనటువంటి చెట్టును వంధ్యావృక్షము అని అంటాము. అట్లానే ధర్మము లేనటువంటి దేహము కూడా వంధ్యాదేహమే అవుతుంది తప్ప ప్రయోజనకారి అయినటువంటిది కాదు అది. అందుకని న మాత సహాయార్థేన కలత్ర సుతాదయః న పితా సోదరాః విత్తం ధర్మస్థిష్ఠతి కేవలం. నీకు సమయం ఆసన్నమైనది అన్న తర్వాత, ఎప్పుడైతే నీవు ఈ శరీరాన్ని వదిలిపెట్టి లోకాంతరానికి వెళ్ళిపోతూ ఉన్నావో ఆ సమయంలో అందరూ నిన్ను వదిలిపెడతారు. తల్లి, తండ్రి, భార్య, పుత్రులు, సోదరులు, నీవు సంపాదించినటువంటి ధనము ఇదంతా వదిలిపెడుతుంది. నిన్ను అనుసరించి వచ్చేది ఏది అనంటే అది ధర్మం మాత్రమే. పదే పదే చెప్పుతూ ఉన్నాడు ఈ మాటనే వ్యాస భగవానుడు. ముసలితనం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఒక పులివలె నిన్ను వెంటాడుతూ ఉన్నది. శత్రువులు నీ వెంటబడుతున్నారు. శత్రువులు ఎవరు అంటే అనేక రకాలైనటువంటి రోగాలే నీ వెంటబడుతున్నాయి శత్రువుల వలె. ఆయుష్యం అనేటువంటిది ప్రతిరోజు గడిచిపోతూనే ఉన్నది. మొన్ననే ఏకాదశి వచ్చినది, నిన్ననే పక్షప్రదోషం వచ్చినది, నిన్ననే సోమవారం అయిపోయినది. గడిచిపోతూనే ఉన్నాయి రోజులన్నీ, సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి. రంధ్రము పడ్డటువంటి కుండలోని నీళ్లు ఏ విధంగా రిక్తమైపోతాయో, ఖాళీ అయిపోతూ ఉంటాయో, 100 సంవత్సరాల ఆయుష్యము క్షణక్షణము రంధ్రమున్నటువంటి కుండలోని నీళ్లు ఏ విధంగా కిందికి కారిపోతూ ఉంటాయో నీ ఆయుష్యము కూడా కరిగిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించవయ్యా.
సంపాదించినటువంటి ఐశ్వర్యాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే అది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. తరంగత్తరలా లక్ష్మీ యౌవనం కుసుమోపమం. చెట్టుపోయినటువంటి పూసినటువంటి పువ్వు పుయ్యగానే ఆ రోజు ఎంతో అందంగా ఉంటుంది. కానీ సాయంత్రం అవుతూ నా కొద్దీ అది వాడిపోయి చివరికి అది కింద పడిపోతుంది. యవ్వనంలో ఉన్న తర్వాత నాకు ఈ యవ్వనం శాశ్వతము అని అనుకుంటాడు. కానీ ఈ యవ్వనం శాశ్వతమైనది కాదు. చెట్టుపైన పూసిన పువ్వు ఏ విధంగా పూసినప్పుడు వికసించి ఉంటుందో, కాలం గడుస్తూ ఉన్న కొద్దీ అది వాడిపోయి ఏ విధంగా నేలపైన పడిపోతుందో, యవ్వనం కూడా అటువంటిదేనయ్యా. ఇక నీవు అనుభవించేటువంటి ఏ విషయగతములైనటువంటి సుఖాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాత్రిపూట నిద్రపోయినప్పుడు వచ్చిన కలల వంటివే తప్ప ఇవి శాశ్వతమైనటువంటివి కాదు. కలలు ఎప్పుడూ కూడా నిజాలు కావు. ఎట్లానో నీవు అనుభవించే విషయ సుఖాలు కూడా ఇవేవి కూడా నిజమైనటువంటివి కావు. ఇవన్నీ కూడా నిరర్థకములైనవి అనే విషయాన్ని గమనించాలి. మనస్సు చలమై ఉన్నది, ఐశ్వర్యము చంచలమై ఉన్నది, బలము ఎప్పటికీ ఉండేది కాదు. ఈ విధమైనటువంటి భావాన్ని నిరంతరంగా పొందుతూ ఉన్నటువంటి వాడే వైరాగ్యాన్ని పొంది కృష్ణుని యొక్క చరణారవిందాలను ఆశ్రయించాలి. ఆయన ఒక్కడే తప్ప, ఆ కృష్ణుని యొక్క చరణారవిందాలు ఒక్కటే తప్ప నన్ను ఈ సంసార సాగర్ నుండి దాటింపజేసేటువంటిది ఇంకొకటి లేదు అనేటువంటి భావాన్ని పొందాలి. ధర్మాన్ని ఆచరించాలి అంటే ధనం బాగా అవసరము. ధనం బాగా వచ్చినది, కానీ అప్పుడు ధర్మాన్ని ఆచరించాలనేటువంటి ఆలోచన రాదు. ఎప్పుడు ధనం ఉంటుందో అప్పుడు ధర్మం మీద ఆసక్తి ఉండదు. ఎప్పుడు ధర్మాన్ని ఆచరించాలి అని అనుకుంటాడో అప్పుడు ధనం ఉండదు. అందుకని వ్యాసుడు ఏమంటాడు, ఏతత్రితయ సంబంధో యథా కాలేతు సంభవేతు. ధర్మము చేయాలి అనే సంకల్పము ఉన్నది, ధనము ఉన్నది, కానీ పురుషోత్తమ మాసము రాలేదు, ఏకాదశి రాలేదు. అప్పుడేం చేయాలని ఆలోచన చేస్తూ కూర్చుంటాడు మానవుడు. వ్యాసుడు ఏమంటాడు అనంటే, అవిచార్య తదా ధర్మం యః కరోతి స బుద్ధిమాన్. ఏమాత్రము ఇది ఉంటే అది ఉండాలి, అది ఉంటే ఇది ఉండాలి అనేటువంటి ఆలోచన చేయకయ్యా. ఎప్పుడు నీకు ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి కోరిక కలుగుతుందో అప్పుడు నీవు ధర్మాన్ని ఆచరించవలసినదే. ఇప్పుడు కాలం మంచిగా లేదు, ఈ కాలంలో నేను దానం చేయలేను అనంటే, మంగళవారం నాడు నేను దానం చేయను అనంటే, ఒకవేళ నీవు ఆనాడేం మరణిస్తే, అష్టమి నాకు పనికిరాని రోజు ఉన్నది, ఈనాడు నేను శివుణ్ణి దర్శనం చేసుకోను అనంటే ఆనాడే నీవు మరణిస్తే. అందుకని ఎప్పటికీ నిత్యం సన్నిహితో మృత్యు, ప్రతిరోజు కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నది మృత్యు అనేటువంటిది అని భావించి ఆ మృత్యు ముఖంలో పడే సమయంలోనైనా నీవు చివరికి ధర్మాన్ని ఆచరించు. ఇన్నాళ్ళు ఆచరించిన ధర్మానికంటే చివరి దశలో ఆచరించేటువంటి ఏ ధర్మం ఉంటుందో ఆ ధర్మము నీకు ముక్తికి సోపానం అవుతుంది. నీవు ఆచరించినటువంటి ఎన్ని పాపాలుంటాయో ఆ పాపాలన్నిటికీ కూడా అవి ప్రక్షాళనం చేసేటువంటివి ఉంటాయ్యా అని ఈ విధంగా పురుషోత్తమే స్వల్ప విత్త సాధ్యో ధర్మో మహాన్ భవేతు. మిగతా ధర్మానికి సంబంధించినటువంటి ఆచరణలు ఏ విధంగా ఉన్నా అవి అత్యంత కష్టసాధ్యములై ఉంటే ఉండవచ్చునుగా కాక ఉండవచ్చును. కానీ పురుషోత్తమ మాసానికి సంబంధించినటువంటి ఏ ధర్మాలున్నాయో, ఏ నియమాలున్నాయో ఇవి విత్త సాధ్యములు అని చెప్పడానికి వీల్లేదు. ధనం ఉంటేనే ఈ ఆచరణ చేయాలి అనేటువంటిది లేదు. స్నానం దానం కథాయాం విష్ణోః స్మరణమేవచ. స్నానం చేయడము, తోచినది దానం చేయడము, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కథలను వినడము, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామాన్ని ఉచ్చరించడము, గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. ఈ కథను వినడం వలన, ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వలన ఏదైనా ద్రవ్యము ఖర్చవుతుందా? అందుకని నారాయణమూర్తి నారదునితో చెప్పుతూ అన్నాడు, హే నారద,
ఈ మాసానికి సంబంధించినటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో ఇవేవి కూడా ఖర్చుతో కూడుకున్నటువంటివి కావయ్యా. గంగైవ తీర్థం స్మర ఏకధన్వీ విత్తంతు విద్యైవ గుణాస్తు రూపం మాసేషు సర్వేషు తథైవ సాక్షాన్ మాసోత్తమోయం పురుషోత్తమో హి. ఈ మాసము అన్నిటికంటే అన్ని మాసాల కంటే శ్రేష్టమైనది అని భావించాలి. ఏ నీళ్లను నీవు చూసినా ఆ నీళ్లను గంగగా భావించాలి. ఏ స్వల్పమైనటువంటి నీ శక్తిని అనుసరించి దానాన్ని చేస్తున్నావో అది తులాపురుష దానముగా భావించి దానాన్ని చేయాలి. అప్పుడు భగవంతుడైనటువంటి పురుషోత్తముడు నీ విషయంలో ప్రసన్నుడై ఉంటాడయ్యా అని ఈ విధంగా పురుషోత్తమ మాసంలో చేసేటువంటి ఏ ధర్మాలున్నాయో, ఏ నియమాలు పరిపాలించేటివి ఉన్నాయో అవేవి కూడా కష్టసాధ్యములు కావు, వ్యయసాధ్యములు కూడా కావు అనే విషయాన్ని చెప్పుతున్నాడు. నవేదైహి సర్వశాస్త్రాణి పుణ్యకాలాస్తథాఖిలాః పురుషోత్తమ మాసేన సమో మాసో నకర్హిచితు. పుణ్యకాలం ఏది అనేటువంటి ప్రశ్న వేసుకొని వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా విచారం చేసినాయి. పురుషోత్తమ మాసముతో సమానమైనటువంటి పుణ్యకాలం ఇంకొకటి లేదు అని తీర్మానం చేసినాయి. పురుషోత్తమ మాసానికి దైవతము పురుషోత్తముడు. అందుకని భక్తి శ్రద్ధలతో పురుషోత్తముణ్ణి పూజించాలి. శాస్త్రజ్ఞుడు, నిపుణుడు, శుద్ధుడు అయినటువంటి విష్ణుభక్తి కలిగినటువంటి సత్యవాది అయినటువంటి ఏ సదాచార సంపన్నుడైనటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనను ఆశ్రయించి ఆయన మూలకంగా ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ఈ రాధామాధవులకు సంబంధించినటువంటి పూజనే గనక చేసినాడు, భగవత్ సంబంధమైనటువంటి కథాశ్రవణమే గనక చేసినాడు అనంటే తప్పకుండా పురుషోత్తముని యొక్క పరిపూర్ణ అనుగ్రహం వానికి లభిస్తుందయ్యా, సందేహించే అవసరం లేదు అని రాధామాధవులకు సంబంధించినటువంటి పూజా విధానాన్నంతా కూడా వివరించి చెప్పినాడు. ప్రతిమను లేదా చిత్రపటాన్ని పెట్టుకొని పూజించాలి. అందులో ప్రాణప్రతిష్ఠను చేసి గోలోకాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మ రాధాదేవితో కూడుకున్నటువంటి వాడి నేను పూజించేటువంటి బింబంలో ఉన్నాడు అనే భావాన్ని చేసి రాధాకృష్ణాయ నమః అని 15 సార్లు ఉచ్చరించి ఆయన మన ఈ ప్రతిమలోకి వచ్చినట్టుగా భావించాలి. ఆ తర్వాత శ్రీవత్సవక్షసం శాంతం నీలోత్పలదళచ్చవిం త్రిభంగలలితం ధ్యాయేత్ సరాధం పురుషోత్తమం. త్రిభంగాకారంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి శ్రీవత్సవక్షస్థలం గలవాడు, శాంతుడు, నీలోత్పలదల చెవి అయినటువంటి ఆ కృష్ణుణ్ణి ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఏ ప్రభు గోలోకం నుండి వచ్చి నీవి విగ్రహంలో నివాసం చేయవయ్యా అని ఆయనను ఆవాహనం చేయాలి. ఆ తర్వాత ఆయనకు రత్నసింహాసనాన్ని సమర్పించాలి. పాదాలకు దివ్యమైనటువంటి పాద్యాన్ని సమర్పించాలి. హస్తములకు అర్ఘ్యాన్ని ఇవ్వాలి. గంగాజలాన్ని ఆచమనం కోసమై సమర్పించాలి. పంచామృతాలతో రాధాసహితుడైనటువంటి కృష్ణుణ్ణి పూజించాలి. పయోదధిఘృతం గవ్యం మాక్షికం శర్కరా తథా గృహాణేమాని ద్రవ్యాణి రాధికానందదాయక. పంచామృతాలతో స్నానం చేయించి గంగాజలంతో మళ్ళీ పునఃస్నానాన్ని చేయించిన తర్వాత ఆ విగ్రహాన్ని చక్కగా వస్త్రముతో తుడిచి గంధము కుంకుమను అలంకారం చేసి దామోదర నమస్తేస్తు త్రాహిమాం భవసాగరాత్ బ్రహ్మసూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ. ఉపవీతాన్ని దివ్యమైనటువంటి చందనాన్ని ఆ ప్రభు అయినటువంటి రాధామాధవునికి సమర్పించి అక్షతలను సమర్పించాలి. నారద అనేక సుగంధ భరితములైనటువంటి పుష్పాలను తీసుకువచ్చి ఆ ప్రభువుకు సమర్పించాలి. నందాత్మజాయ నమః, యశోదాతనయాయ నమః, కేశినిషూదనాయ నమః, భూభారోత్తారకాయ నమః, అనంతాయ నమః, విష్ణురూపాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, శ్రీకంఠాయ నమః, సకలాస్త్రధృకే నమః, వాచస్పతయే నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని
24 కేశవనామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాలను చదువుతూ వివిధ రకాలైనటువంటి పుష్పాలను సమర్పించి కమ్మని వాసన వచ్చేటువంటి ధూపాన్ని సమర్పించాలి స్వామికి. త్వం జ్యోతి సర్వదేవానాం తేజసాం తేజ ఉత్తరం, నీవే జ్యోతివై ఉన్నావయ్యా, అటువంటి నీకు ఈ జ్యోతిని సమర్పిస్తున్నాను అని ఆవు నెయ్యితో తడిపినటువంటి వత్తులతో వెలిగించినటువంటి దీపాన్ని సమర్పించాలి. నా ఈప్సితాన్ని నెరవేర్చవయ్యా, నీకు కడుపు నిండా ఆహారాన్ని ఇస్తున్నాను అని దివ్యమైనటువంటి నివేదనను సమర్పించాలి. అనేక రకాలైనటువంటి పండ్లు, ఫలాలు, పులిహోర, దద్దోజనులు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో విష్ణు ప్రీతికరములైనటువంటి పదార్థాలన్నింటిని కూడా వడ్డించి నివేదన చేసి ఆయనకు మళ్ళీ పునరాచమనీయాన్ని సమర్పించి శ్రీఫలాన్ని ఇవ్వాలి. గంధ కర్పూరములతో కూడుకున్నటువంటి కస్తూరియాదులతో కూడుకున్నటువంటి దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి తాంబూలాన్ని సమర్పించాలి. ఆ తర్వాత దక్షిణా సమర్పణం చేసి మంగళ నీరాజనాన్ని ఇవ్వాలి. శారదేందీవరశ్యామం త్రిభంగలలితాకృతిం నీరాజయామి దేవేశం రాధయా సహితం హరిం. రాధతో కూడుకున్నటువంటి హరి నీకు దివ్యమైనటువంటి నీరాజనాన్ని సమర్పిస్తున్నాను అని నీరాజనాన్ని సమర్పించాలి. ఆ తర్వాత ప్రదక్షిణను చేయాలి. యజ్ఞేశ్వరాయ దేవాయ తథా యజ్ఞోద్భవాయ చ యజ్ఞానాం పతయే నాథ గోవిందాయ నమో నమః. యజ్ఞములకు అధిపతి అయినటువంటి గోవిందుడమైనటువంటి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను అని దివ్యమైనటువంటి మంత్రపుష్పాంజలి సమర్పించాలి. విశ్వానికి పతి అయినటువంటి గోవిందుడమైనటువంటి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను అని దీర్ఘదండ ప్రణామాన్ని చేయాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర అనేటువంటి మంత్రాన్ని చెప్పి పూజా సమర్పణం చేయాలి అని కృష్ణునికి సంబంధించినటువంటి పూజలో షోడశోపచారాల్లో ఏ ఏ ఉపచారానికి ఏ మంత్రాన్ని చదవాలి అనేటువంటి విషయాన్నంతా కూడా బహు విస్తృతంగా విపులంగా వర్ణించి ఆ షోడశోపచార విధానాన్నంతా కూడా చెప్పినాడు వ్యాస భగవానుడు ఈ బృహన్నారదీయ పురాణంలో. ఇంకో మాట ఏమంటాడు అనంటే, ఈ నెల రోజులు కూడా పాడ్యం నుండి మొదలుకొని మళ్ళీ పాడ్యమి వరకు అఖండ దీపాన్ని వెలిగించాలి. ఆవు నెయ్యితో కూడుకున్నటువంటి దీపాన్ని వెలిగించడము చాలా శ్రేష్టము. పురుషోత్తమ ప్రీతి కోసమై నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను అని అఖండ దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా ప్రతినిత్యము కూడా నారాయణమూర్తికి అత్యంత ఇష్టము లేనటువంటి పుష్పాలను, తులసి దళాలను మొదలైనటువంటి వాటిని అన్నిటి కూడా సమకూర్చుకొని ఈ పురుషోత్తమ మాసం నెల రోజులు ఇప్పటిదాకా చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి ఎవరైతే పూజా కార్యక్రమాన్ని కొనసాగిస్తారో తప్పకుండా పురుషోత్తముడు వాళ్ళ విషయంలో అనుకూలుడై ఉంటాడు, చాలా సంతోషంతో కూడుకొని ఉంటాడు, ఉత్తమమైనటువంటి గతిని అనుగ్రహిస్తాడయ్యా. పురుషోత్తమ మాసే ఏ నియమా పరికీర్తితా. పురుషోత్తమ మాసంలో ఏ నియమాలు పాటించానో ఆ నియమాలను కొన్నిటిని చెప్పుతాను వినవయ్యా అని చెప్పడం ప్రారంభించినాడు. పురుషోత్తమ మాసంలో నెల రోజులు ఉపవాసం ఉండడము చాలా ఉత్తమము. ఒకవేళ ఉపవాసం ఉండలేను నేను అని అనుకుంటే 2 వ్రతాలున్నాయి, భక్తము నక్తము అని. పగటిపూట భోంచేసి రాత్రి ఉపవాసం ఉండడము భక్తము, పగటిపూట ఉపవాసం ఉంటూ సాయంత్రం వేళలో దీపారాధన చేసిన తర్వాత భోజనాన్ని చేయడాన్ని నక్తము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ నియమాన్ని పాటించాలి. గోధుమలు, యవలు, నువ్వులు, నీవార ధాన్యము, కందమూల ఫలాలు వీటిని వదిలిపెట్టాలి అన్నాడు. హవిష్యాన్నాన్ని తిని ఉండవచ్చును. ఒకవేళ 2 పూటలు తింటే కానీ నేను బ్రతకలేను, చికిత్సా నిమిత్తమై నేను ఎన్నో మందులు వేసుకోవలసి వస్తుంది అని అనుకున్నట్టయితే హవిష్యాన్నాన్ని తిని ఉండవచ్చును అన్నాడు. హవిష్యాన్నమును తిని ఉండడం ఏదైతే ఉన్నదో అది ఉపవాస సమం విదుహు. హవిష్య భోజనం నృణాం ఉపవాస సమం విదుహు అన్నారు.
హవిష్యాన్నం అంటే ఏమిటి అనంటే అతైలపక్వం మునయో హవిష్యం ప్రవదంతి చ. తైలపక్వముగా అన్నటువంటి ఆహారం ఉన్నదో దాన్ని హవిష్యము అనే పేరుతో పిలుస్తారు. ముద్గా అన్నము అని మన ప్రాంతంలో చేస్తూ ఉంటారు. మాంసాన్ని వదిలిపెట్టాలి. అదేవిధంగా ప్రయాణాలను చేయకూడదు. ఒకవేళ ప్రయాణమే గనక చేయవలసి వస్తే ఏదైనా ఒక క్షేత్రము తీర్థానికి వెళ్ళేందుకోసమే ప్రయాణం చేయాలి తప్ప వట్టిగా ప్రయాణం చేయడానికి వీల్లేదు ఈ నెల రోజులు. ఎందుకంటే నెల రోజులు దీక్షలో ఉంటాడు కాబట్టి గోదావరి స్నానం చేయడానికి ధర్మపురి వెళ్ళాలి, గంగా స్నానం చేయడానికి ఇంకో చోటుకి వెళ్ళాలి అని అనుకుంటే తప్ప పురుషోత్తమ మాస నిమిత్తమైన ప్రయాణాన్ని పెట్టుకోవాలి తప్ప వేరే ప్రయాణాలు పనికిరావు అన్నాడు. తినేటువంటి ఏ ఆహారం ఉన్నదో ఆహారంలో అనేక దోషాలుంటాయి. దోషదుష్టమైనటువంటి ఆహారాన్ని సేవించడానికి వీల్లేదు. భావదుష్టము, క్రియాదుష్టము, శబ్దదుష్టము అని 3 రకాలైనటువంటి దోషాలను గురించి వర్ణించినాడు ఈ సందర్భంలో నారాయణమూర్తి. భావదుష్టము అనంటే వంట వండే సమయంలో వండేవాడు సద్భావాన్ని పెట్టుకొని వంటను వండుతూ ఉండాలి. ఆవేశానికి వచ్చి ఏడుస్తూ వండేటువంటి ఏ వంట ఉన్నదో వండేవాని యొక్క భావం అంతా కూడా ఆ వంటలోకి ప్రవేశిస్తుంది. ఆహారాన్ని సేవించినటువంటి వానికి అటువంటి భావాలు కూడా సంక్రమిస్తాయి అనే ఉద్దేశంతో భావదుష్టమైనటువంటి ఆహారాన్ని సేవించకూడదు. క్రియాదుష్టము అనంటే శుచిగా లేకుండా స్నానం చేయకుండా వండి అపవిత్రమైనటువంటి పాత్రలలో వంట వండి తినేటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో అది క్రియాదుష్టమైనటువంటిది. అటువంటి ఆహారాన్ని కూడా ఈ పురుషోత్తమ మాసంలో స్వీకరించడానికి వీల్లేదు. శబ్దదుష్టం, ఉచ్చైస్వరంతో అరుస్తూ ఎదుటివాణ్ణి తిడుతూ కోప్పడుతూ వండేటువంటి వంటలన్నీ కూడా శబ్దదుష్టములు. పనికిరానటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మాట్లాడుతూ వండే వంటలను శబ్దదుష్టము అనే పేరుతో పిలుస్తారు. పరాన్నాన్ని స్వీకరించకూడదు. పరద్రోహాన్ని చేయడానికి వీల్లేదు. దేవతలను, ద్విజులను, గురువులను, గోవులను, వ్రతంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ కూడా గౌరవంగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. స్త్రీలను, రాజులను, మహాత్ములను నిందించకూడదు. ఈ పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ మాసంలో నిందించకూడదు అని ఉన్నది కాబట్టి మిగతా మాసాల్లో నిందించవచ్చును అనే అర్థాన్ని చేసుకోకూడదు. పెడ అర్థాలను ప్రత్యేకించి ఈ నెలలో మాత్రము ఈ నియమాలను పాటించాలి. ఇంకా తామ్రపాత్రస్థితం గవ్యం జలం చర్మణి సంస్థితం. రాగి పాత్రలో ఉన్నటువంటి పాలు, చర్మలో ఉన్నటువంటి నీళ్లు ఇవి పనికిరావు. అవి సురతో సమానమై ఉంటాయి. తన కోసమే వండినటువంటి వంటను తినకూడదు. ఈ మాట అనగానే అందరికీ సందేహం వస్తుంది, తన కోసం కాకపోతే ఎవరి కోసం వండుకుంటారు అని. దేవతల కోసమే వండాలి. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఎందుకు చేస్తున్నాము అంటే నా కోసము అనే భావాన్ని పొందకూడదు. వ్యాసుడు సందర్భం వచ్చినప్పుడు మనము ఉండవలసినటువంటి విధి విధానాలు ఎట్లా ఉండానో వాటన్నిటిని కూడా చెబుతాడు. ఇల్లును ఊడుస్తూ ఉన్నాము ఎందుకు అనంటే నా కోసము కాదు, నా ఇంట్లో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆయన విరాజిల్లి ఉన్నాడు కాబట్టి, ఆయన నా ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆయనను పూజించడానికి యోగ్యతను సంపాదించుకోవడానికి నా ఇల్లును ఊడుస్తాను, శుద్ధి చేస్తాను అని భావించాలి. నా ఇంట్లో చెట్లను పెట్టుకున్నాను, చెట్లకు పూలు పూస్తే ఇంటికి సౌందర్యం రావడం కోసము అని కాదు, నా ఇంట్లో ఉన్నటువంటి కృష్ణునికి ఆ పూలను తీసుకువచ్చి అలంకారం చేస్తాను కాబట్టి చెట్లను పెట్టుకున్నాను అని అనాలి. వంటను కూడా నా కోసం చేసుకుంటాను అని అనుకో, వంకాయ నాకు ఇష్టం కాబట్టి నేను వండుకుంటాను అని అనుకోకూడదు. కృష్ణునికి పూజను చేసి పూజా సందర్భంలో నివేదన చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ నివేదన చేసిన తర్వాత ఉన్నటువంటి ఆహారం ఉంటుందో ఆహారాన్ని ప్రసాదంగా
ఆయన ఉచ్ఛిష్టముగా నేను స్వీకరిస్తాను అనే భావాన్ని పొంది ఆహారాన్ని స్వీకరించాలి. కానీ నా కోసమే నేను వండుకుంటాను, నా కోసమే నేను దాగుతాను అనేటువంటి భావాన్ని పొందకూడదు అని అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి భావాన్ని మనకు అందిస్తాడు వ్యాస భగవానుడు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి, నేలపైన పడుకోవాలి, విస్తర్లలో భోంచేయాలి. రజస్వల, అంత్యజులు, మిలేచ్ఛులు, పతితులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ద్విజులను ద్వేషించేవాళ్ళు, వేదాలను, శాస్త్రములను, పురాణాలను నిందించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళతో ఈ 4 రోజులు కూడా మాట్లాడకూడదు. కాకులు చూసినటువంటి ముట్టినటువంటి అన్నాన్ని, సూతక అన్నాన్ని తినకూడదు. 2 సార్లు వండినటువంటి అన్నాన్ని స్వీకరించకూడదు. అదేవిధంగా ఉల్లిగడ్డ, వెల్లిపాయలు తినకూడదు. ఏ ఆహారాన్ని సేవించడం వలన మన శరీరంలో తమోగుణము ఉద్రేకావస్థకు వెళుతుందో అటువంటి ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు. గుమ్మడికాయను తినకూడదు అనే నిషేధం చేసినాడు. ఉసిరికాయను కూడా ఆదివారం నాడు తినకూడదు. ఈ 4 రోజుల్లో ఆదివారాలు వస్తాయి కదా, ఆదివారాల్లో అసలే ఉసిరికాయను తినకూడదు అని ఈ విధంగా నియమాలన్నిటి కూడా చెప్పి, నియమేన వినా రాజన్ ఫలం నైవాప్నుయాద్వ్రతి. నియమాలను గనక ఒకవేళ పాటించలేదు అనంటే ఫలాన్ని పొందడు. నియమాలతో కూడుకున్నటువంటి కర్మానుష్ఠానమే ఫలాన్ని ఇస్తుంది. ఇది ఎట్లా అనంటే ఉదాహరణ చెప్పినాడు ఇక్కడ నారాయణమూర్తి నారదునికి. ఎట్లా అనంటే, ఒకడు వైద్యుడు రోగికి చికిత్సా నిమిత్తమై మందునిస్తాడు. ఆ మందును వేసుకొని పథ్యాన్ని పాటించు అని అంటాడు. పథ్యాన్ని పాటిస్తూ మందును వేసుకున్నాడు, రోగము నయమైనది. ఇప్పుడు మనం ప్రశ్నించేది ఏమిటి అనంటే, రోగము నివృత్తి దేని వల్లైనది? పథ్యాన్ని పాటించడం వలన, మందు వేసుకోవడం వలన? సమాధానం ఏం చెప్పాలి? పథ్యముతో కూడుకున్నటువంటి ఔషధ సేవనమే రోగాన్ని పోగొట్టినది అని చెప్పినట్టుగా, నియమముతో కూడుకున్నటువంటి ఆచారమే, ధర్మాచరణమే మానవునికి ఫలాన్ని ఇస్తుంది. కానీ నియమరహితమైనటువంటి ధర్మాచరణ వానికి ఫలాన్ని ఇవ్వదు. ఉపవాసము గనక చేయడం అశక్తుడై ఉన్నాడు. ఉపవాసం నేను చేయను అని మనకు శాస్త్రాల్లో, పురాణాల్లో వ్యాస భగవానుడు స్పష్టంగా ఎక్కడ కూడా నిన్ను కష్టపెట్టాలి అనేటువంటి భావాన్ని వ్యక్తపరచలేదు. ఏమంటాడు ఇక్కడ? ఉపవాసం ఉండాలంటే వ్యాసుడు చెప్పినాడు 4 రోజులు ఉపవాసం ఉండమని, నేనేం తినను అని రోగాలు తెచ్చుకొని దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి అవసరం లేదు. ఉపోషణేన కర్తవ్య శక్తిశ్చేత్ పురుషోత్తమ. శక్తి ఉన్నవాడు ఆ పని చేయాలి. ఒకవేళ శక్తి లేనివాడు ఘృతపానం, పయఃపానం, నెయ్యిని దాగి ఉండవచ్చును, లేదా పాలను దాగి ఉండవచ్చును. అది కూడా వీలుగాని పక్షంలో అయాచితం, యాచించకుండా ఎవరైనా తీసుకువచ్చి ఆహారాన్ని ఇస్తే ఆహారాన్ని స్వీకరించవచ్చును, లేదా ఫలాహారాన్ని స్వీకరించి ఉండవచ్చును. ఈ విధంగా వ్రతభంగము కాకుండా ఉండేట్టుగా అనేక విధానాలున్నాయి. ఆ విధానాల్లో ఏదో ఒక విధానాన్ని ఆశ్రయించి ఈ 4 రోజులు చక్కగా నియమాలను పాటించానయ్యా అని ఈ విధంగా చెప్పుతూ, ఈ 4 రోజులు శ్రీమద్భాగవతం భక్త్యా శ్రోతవ్యం పురుషోత్తమే. పురుషోత్తమ మాసంలో శ్రీమద్భాగవతాన్ని తప్పకుండా వినాలి. భాగవతాన్ని వినడం వలన వచ్చేటువంటి ఫలము ఎంత గొప్పది అని ప్రశ్న వేసుకొని, బ్రహ్మదేవుడు కూడా ఆ పురుషోత్తమ మాసంలో శ్రీమద్భాగవతాన్ని వినడం వలన వచ్చే ఫలాన్ని గురించి వర్ణించి చెప్పలేడయ్యా, అంత గొప్పనైనటువంటి ఫలము. శాలిగ్రామార్చన చాలా శ్రేష్టమైనది. అధికారం ఉన్నటువంటి వాడు శాలిగ్రామార్చన తప్పకుండా ఆచరించాలి. తులసీ దళాలను 1,00,000
పూజించాలి, 1,00,000 తులసీ దళాలతో నారాయణమూర్తిని పూజించాలి. ఈ విధమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి అనుష్ఠానం చేసిన వాణ్ణి చూసి, పురుషోత్తము మాసానికి సంబంధించిన నియమాలను పాటించిన వాడిని చూసి యమదూత పలాయంతే, యమదూతలు పారిపోతారు. ఎట్లా అనంటే సింహాన్ని చూసి ఏనుగలు పారిపోయినట్టుగా అంటాడు. 100 క్రతువులు ఆచరించిన దానికన్నా ఈ పురుషోత్తమ మాస వ్రతము ఒక్కదాన్ని ఆచరిస్తే చాలు, అది శ్రేష్టమైనటువంటిది అవుతుంది. పృథివీలో ఎన్ని తీర్థాలు ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో ఈ పురుషోత్తమ మాసానికి సంబంధించిన నియమాలను ఆచరిస్తూ 1 రోజులు వ్రతాన్ని పాటించిన వాడి శరీరంలో అవన్నీ కూడా ఉంటాయి. దుస్వప్నములు కానీ, దారిద్ర్యం కానీ, దుష్కృతములైనటువంటివి ఏవైతే ఉన్నాయో 3 రకాలైనటువంటి దుఃఖాలు, ఇవన్నీ కూడా పురుషోత్తమ మాస నియమాలను పాటించే వాడి నుండి దూరం అయిపోతాయి. పురుషోత్తమ వ్రతి ఎవడైతే ఉన్నాడో, పురుషోత్తమ మాసానికి సంబంధించిన వ్రతాన్ని ఆచరించేవాడు ఎవడైతే ఎక్కడైతే నివాసం చేస్తాడో అక్కడ భూత ప్రేత పిశాచాదులు నివసించవు. ఒక మాట చెప్పాన్నా నారాయణమూర్తి అంటూ ఉన్నాడు, 1000 తలలు కలిగినటువంటి అనంతుడు కూడా పురుషోత్తమ మాస వ్రతాన్ని పాటించిన వాని ఫలాన్ని గురించి వర్ణించలేడు అనంటే అది ఎంత గొప్పనిది ఉంటుందో ఆలోచించు అని ఈ విధంగా అనేక నియమాలను గురించి చెప్పి, నియమాలను తప్పకుండా పాటించాలనే విషయాలను చెప్పుతూ ఉపవాస వ్రతానికి సంబంధించిన అనుకల్పాలను గురించి వర్ణించిన తర్వాత ఈ పురుషోత్తమ మాసంలో దీపదానము చాలా శ్రేష్టము అన్నాడు. అనగానే అప్పుడు దీపదానానికి సంబంధించినటువంటి వివరణను నాకు చెప్పవయ్యా అనంటే చెప్పడం ప్రారంభించినాడు. సౌభాగ్య నగరం అనే పేరు గల ఒక నగరంలో చిత్రబాహు అనే పేరు గల ఒక రాజుండేవాడు. సత్యసంధుడు, సర్వధర్మాలు తెలిసినటువంటి వాడు, బ్రాహ్మణ భక్తి గలవాడు, నిరంతరం విష్ణుమూర్తికి సంబంధించిన కథలను వినేవాడు. ఆయనకు ఒక భార్య ఉండేది, చంద్రకళ అనే పేరు కలిగినటువంటిది. మహాపతివ్రత శిరోమణి ఆమె. కృష్ణుణ్ణి దైవంగా నమ్ముతాడు, అందరి దేవతలను కృష్ణునిలోనే దర్శిస్తాడు. కృష్ణుని కన్నా పరమైనటువంటి దైవము ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇంకొకటి లేదు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం గలవాడు ఆయన. ఇట్లా ఉంటుండగా ఒకనాడు ఆయన సమీపానికి అగస్త్య మహర్షి వస్తూ ఉన్నాడు. ఎదురుగా వెళ్ళినాడు, అర్ఘ్యపాద్యాచమనాలు ఇచ్చినాడు, ఘనంగా స్వాగతాన్ని పలికినాడు, ఉన్నతాసనం వేసినటువంటి వాడి అతిథి మర్యాదలన్నీ కూడా చేసినాడు. ఈనాడు నా జన్మ సార్థకమైనదయ్యా, మహాతపశక్తి సంపన్నుడవైనటువంటి అగస్త్యుడవైన నీ రాక వలన నా పితరులందరూ కూడా నీకు సేవ చేయడం వలన నాట్యం ఆడుతూ ఉన్నారు. పాప సంఘాల నుండి నేను నివృత్తుడనైనాను. ఎన్ని పాపాలున్నాయో పాపాలన్నీ కూడా మహాత్ముల యొక్క దర్శనం వలన తొలగిపోతాయి అని అన్నారు. నిజంగా నేను పాపాల నుండి విముక్తిని పొందినాను. ఇప్పుడు నేను చేసే పని ఏమిటి అనంటే, సర్వ తపశ్శక్తి సంపన్నుడవి వీతరాగి ఉన్నటువంటి నీకు నా సామ్రాజ్యాన్నంతా కూడా ధారాదత్తం చేస్తూ ఉన్నాను. అని సర్వము సమర్పణ చేసే ఆ వినయాన్ని చూచి, చేస్తున్నటువంటి ఆ వినయాన్ని చూసి, ఆ పూజా విధానాన్ని చూసి చాలా సంతోషపడి రాజ్యాన్ని స్వీకరించడానికి వచ్చిన నా చిత్రబాహు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భక్తి కలిగిన వాడు రాజ్యాన్ని పరిపాలించడము చాలా గొప్పనైనటువంటి విషయం. ఇక్కడ ఈ సందర్భంలో ఒక మాటను అన్నాడు వ్యాస భగవానుడు. తద్దినం విఫలం తస్యా కథితం వేదపారగైః విష్ణుభక్తాశ్చ ఏ కేచిత్ సర్వే పూజ్యా ద్విజాతయః.
వానికి సంబంధించినటువంటి రోజు ఆనాడు విఫలమైనది అని భావించాలి. ఏనాడు అనంటే ఏనాడు విష్ణుమూర్తి యందు భక్తి కలిగినటువంటి జనులను భాగవతోత్తములను దర్శించలేదో ఆ రోజు వ్యర్థమైన రోజుగా భావించాలి. ఆ రోజు సఫలమైన రోజుగా భావించాలి. ఏ రోజు ఏనాడైతే విష్ణుమూర్తికి సంబంధించిన భగవద్భక్తులు భాగవతోత్తములు ఉంటారో వారి దర్శనమైనదో అదే సుదినము, ఆ దినమే సుదినము అని భావించాలి. వాంగ్మన కాయ కర్మల చేత వాళ్ళను పూజించాలి. నిజంగా అగస్త్యుడు చాలా సంతోషపడ్డాడు. హే చిత్రబాహో, నీవు చాలా ధన్యుడవయ్యా. నీ రాజ్యంలో ఎంతోమంది విష్ణుభక్తి తత్పరులు ఉన్నారు. దేశంలో విష్ణుమూర్తి యందు శివుని యందు భక్తి కలిగినటువంటి భాగవతోత్తములు, శివుని యందు భక్తి కలిగినటువంటి ఏ మహా గొప్పనైనటువంటి వ్యక్తులు విరాజిల్లుతూ ఉంటారో ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కన్ను లేనటువంటి దేహము, భర్త లేనటువంటి స్త్రీ, అక్షరాలు రానటువంటి విప్రుడు ఏ విధంగానో విష్ణుమూర్తి యందు భక్తి లేనటువంటి రాష్ట్రము అటువంటిదే. దంతములు లేనటువంటి ఏనగా, రెక్కలు లేనటువంటి పక్షి ఎటువంటిదో విష్ణుమూర్తి భక్తి లేనటువంటి రాష్ట్రము కూడా అటువంటిదే. దర్భలు లేనటువంటి సంధ్య, నువ్వులు లేనటువంటి తర్పణాలు, వృత్తి కోసమై దేవతను పూజించడము ఎట్లానో విష్ణుమూర్తి యందు భక్తి లేనటువంటి రాష్ట్రము కూడా అటువంటిదే. అందుకని నీవు విష్ణు భక్తి తత్పరుడవై ఉన్నావు, అనేక మంది భాగవతోత్తములను నీవు సేవిస్తూ ఉన్నావు అని ఈ విధంగా వాళ్ళకు ఇద్దరికీ కూడా గొప్పగా సంవాదం జరిగినది. ఇప్పుడు ఆ మహారాజు అగస్త్యుల వారిని ప్రార్థన చేస్తున్నాడు. హే అగస్త్య, ఇంత విశాలమైనటువంటి ఐశ్వర్యము, నిష్కంటకమైనటువంటి రాజ్యము, పతివ్రత శిరోమణి అయినటువంటి స్త్రీ నాకు భార్యగా దొరకడము, ఇదంతా కూడా ఎట్లా జరిగినది? నేను ఏ జన్మలో చేసినటువంటి సుకృతము నన్ను ఈ విధమైనటువంటి గొప్పనైనటువంటి స్థానాన్ని అలంకరించేట్టుగా చేసినదో చెప్పవయ్యా అనంటే అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించినాడు. పూర్వజన్మలో నీవు ఒక శూద్ర జాతిలో పుట్టినటువంటి వాడవయ్యా, జీవహింసాపరాయణుడవై ఉండేవాడవు, నాస్తికుడవై ఉన్నావు, దుష్ట చారిత్రము నీది. ఆ విధంగా ఉంటూ ఉండగా ఇప్పుడు నీకున్నటువంటి భార్యనే భార్యగా ఉండేది. అనేక హింసలు చేయడం వలన ఆనాటి కాలంలో ఉన్నటువంటి నీ కులానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా నిన్ను కులం నుండి బహిష్కారం చేసినారు. అందుకని జీవిక గడవడం కోసమై నీవేం చేసినావు అనంటే గ్రామాల్లో నిన్ను ఉండనీయడం లేదు కాబట్టి అరణ్యాల్లోకి వెళ్ళినారు. అరణ్యాల్లో క్రూర మృగాలను హింసిస్తూ దారిన వెళ్ళేటువంటి బాటసారుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నావు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు ఉగ్రదేవుడు అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణుడు పాపం జోలె వేసుకున్నటువంటి వాడై శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉన్నటువంటి వాడై ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వృద్ధుడై ఉన్నాడు, అశక్తుడై ఉన్నాడు, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు. ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వస్తూ ఉన్నాడు. మార్గమధ్యంలో నేలపైన కూలిపోయినాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇంతటి క్రూర స్వభావం కలిగినటువంటి ఈ వ్యక్తి ఆయన సమీపానికి వెళ్ళి చూడగానే, ఒక్కొక్కరిని చూడగానే అటువంటి భావాలు మనకు అంకురిస్తూ ఉంటాయి. ఆయనను చూడగానే, ఆ బ్రాహ్మణుణ్ణి చూడగానే ఈయనకేదైనా సేవ చేయాలనేటువంటి భావం ఏర్పడి సమీపంలో ఉన్నటువంటి నీళ్లను తీసుకువచ్చి ఇచ్చినారు ఆ దంపతులిద్దరూ కూడా. అంతేకాకుండా స్నానం చేసేందుకోసమే వసతి ఏర్పాటు చేసినారు.
ఆయనకు నీళ్లు తాగానే కొంచెం ప్రాణాలు వచ్చినాయి. ఆ తర్వాత స్నానం చేసినాడు, ఇంకా కొంచెం శరీరము అనుకూలమైనది. దేవతా సంపుటాన్ని విప్పి దేవతా పూజను సమాప్తి చేసినాడు. అప్పుడు ఈ శూద్రుడు తన భార్యతో అన్నాడు, ఈ బ్రాహ్మణుడు చాలా ఆకలితో ఉన్నాడు, కందమూల ఫలాలు ఏవైనా ఉంటే తీసుకువచ్చి తింటాడు అనగానే వాటినన్నిటిని కూడా ఎదుట పెట్టగానే అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో నన్ను రక్షించే నిమిత్తమే నీవు నాకు సేవలు చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఆహారాన్ని తీసుకువచ్చి పెట్టినావు, కానీ నీవెవరవో తెలుసుకోకుండా ఆహారాన్ని తీసుకోవడం భావ్యం కాదయ్యా. అందుకని నీవెవరవు, ఈ అడవిలో ఎందుకున్నావు అని ప్రశ్న వేయగానే తన వృత్తాంతాన్నంతా చెప్పినాడు. అప్పుడు 4 పండ్లను తిన్నాడు, స్వస్థచిత్తుడైనాడు, సంతోషపడ్డాడు. పడి ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయాలనేటువంటి సంకల్పంతో బయలుదేరి వెళుతూ ఉన్నానయ్యా. మార్గమధ్యంలో నేను తోవదప్పి ఈ కీకారణ్యంలో ప్రవేశించినాను. ఎటు తిరిగినా కానీ నాకు తోవ దొరకగా, ఆహారం లేక తాగడానికి నీళ్లు లేక నేను నేలపైన పడిపోయినప్పుడు నాకు నీవు ప్రాణదానం చేసినావు. అందుకని నీకు చేయని సహాయం అంటూ ఉండదు. నీకేం చేయాలనో చెప్పవయ్యా, సహాయం చేయాలనో చెప్పు అని అడిగితే అప్పుడు ఆ శూద్ర దంపతులు బ్రాహ్మణికి నమస్కారం చేసి ఏమంటూ ఉన్నారు అనంటే, ప్రతినిత్యము కూడా నా జీవన విధానం ఎట్లా ఉంటుందో చెప్పినానయ్యా తమరికి. మా కులంలో వాళ్ళంతా కూడా నన్ను బహిష్కారం చేయడం వలన అరణ్యాల్లో సంచారం చేస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో నిద్రపోతున్నాను, కొన్ని సందర్భాల్లో నిద్రను పోవడం లేదు, తినడానికి ఆహారం సక్రమంగా దొరకడం లేదు. ఇంత నీచమైనటువంటి కృత్యానికి దిగజారి ఉన్నటువంటి నాకు ఉత్తమమైనటువంటి గతి వచ్చేట్టుగా నేను ఐశ్వర్య సంపన్నుడను కావాలి, 10 మంది నా చేత పోషింపబడాలి, అటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని ప్రార్థన చేసినాడు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు అంటూ ఉన్నాడు, తప్పకుండా నీ కోరికను నేను ఈడేరుస్తాను. నీవు చేయవలసిందల్లా ఒకటే ఏమిటి అంటే, ఈనాటి నుండి మొదలుకొని నాకు ఏ సేవ చేసిన ఈ రోజున్నదో ఈ రోజు నుండి మొదలుకొని సరిగ్గా మీరు 3 రోజులు లెక్క పెట్టుకోండి. 4వ నాటి నుండి పురుషోత్తమ మాసము అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి మాసం వస్తూ ఉన్నది. దాన్ని అధిక మాసము అనే పేరుతో పిలుస్తారు. ఆ అధిక మాసంలో ప్రభు అయినటువంటి రాధాకృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అందుకని అరణ్యంలో ఉండేటువంటి నీవు చేయాల్సిందల్లా ఒకటే, ఒక దీపాన్ని వెలిగించు. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం చాలా శ్రేష్టము. 4 రోజులు దీపదానము అని అంటారు. దీపదానము 2 రకాలు. ఇప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడు ఈ శూద్రునికి చెప్పేటువంటిది ఏమిటి అని అంటే, దీపాన్ని కృష్ణుని కోసమే వెలిగించేటువంటి విధానాన్ని చెబుతున్నాడు. కర్తవ్యం దీపదానంచ పురుషోత్తమ తుష్టయే తేన తే తీవ్ర దారిద్ర్యం సమూలం నాశమేష్యతి. ఆవు నెయ్యితో కూడుకున్నటువంటి దీపాన్ని గనక ఒకవేళ నీవు ఈ 4 రోజులు వెలిగించినావు అనంటే నీకున్నటువంటి దారిద్ర్యమంతా కూడా తొలగిపోతుందయ్యా. ఇందులో సందేహించే అవసరం లేదు. ఒకవేళ ఆవు నెయ్యి దొరకదు అని అనుకుంటే నువ్వుల నెయ్యితో దీపాన్ని వెలిగించు, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించు. ఈ 2 కూడా దొరకలేదు అని అనుకున్నప్పుడు ఇప్ప నెయ్యితో నీవు దీపాన్ని వెలిగించు. దీపాన్ని వెలిగించడం ప్రధానం. ఆ వెలిగించినటువంటి దీపం ఏదైతే ఉన్నదో ఆ దీపము కృష్ణుని కోసమే నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను అని సంకల్పం చేసి వెలిగించు. తప్పకుండా నీకంతా కూడా మేలు జరుగుతుంది అని ఈ మాటను చెప్పి, అయమేవ ఉపదేశస్తు సపత్నీకాయమే కృతః త్వదాతిథ్య ప్రసన్నేన మయా నిగమనిశ్చిత. ఇది నేను చెప్పేటువంటి ఈ మాటలున్నాయో ఇవేదో నేను పొద్దుపోకుండా చెప్పడం లేదు. వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి మాటను చెప్తున్నాను. విశ్వాసముతో కూడుకున్నటువంటి వాడవై నీవి పని చేయి. తప్పకుండా
అవైధము, తర్వాత రమావృద్ధికరము, ఐశ్వర్యము వృద్ధి పెంపొందింపజేసేటువంటిది. ఇటువంటి దీపాన్ని నువ్వు వెలిగించవయ్యా అని చెప్పి ఆయన తీర్థయాత్ర నిమిత్తమై ఎక్కడికైతే ప్రయాగ క్షేత్రానికి వెళ్ళాలి అని అనుకున్నాడో ఆయన బయలుదేరి వెళ్ళిపోయినాడు. సరిగ్గా 3వ రోజు గడిచినది, 4వ రోజు పురుషోత్తమ మాసం వచ్చినది. వాళ్లకున్నటువంటి ఐశ్వర్యమును దృష్టిలో ఉంచుకొని వాళ్ళ శక్తి సామర్థ్యాలను అనుసరించి ఆ దంపతులు ఇద్దరూ కూడా దీపాన్ని వెలిగించి కృష్ణార్పణం అని అన్నారు. ప్రతినిత్యము కూడా 4 రోజులు గడిచిపోయినది. ఆ తరువాత ఎప్పుడైతే మీరిద్దరూ కూడా ఆ జన్మలో శరీరాన్ని త్యాగం చేసినారో, మరణించినారో, ఆ తర్వాత ఇప్పుడు నీ ఒక రాజ్యానికి అధిపతి అయినావయ్యా, ఏకఛత్రాధిపత్యాన్ని పొంది ఉన్నావు నీవు అని అగస్త్యుడు ఈ వృత్తాంతాన్నంతా కూడా చెప్పుతూ ఉన్నాడు చిత్రబాహు అనేటువంటి పేరు గల మహారాజు గారికి. ఆ జన్మలో నీవు చేసినటువంటి దీపదానము ఏదైతే ఉన్నదో అది నీకు ఈనాడు శత్రుకంటకం లేనటువంటి అన్ని భోగ భాగ్యాలతో కూడుకున్నటువంటి రాజ్యాన్ని అనుగ్రహించినది. ఇందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదు. ఇక్కడ ఏమంటాడు? వేదాభ్యాసీ గయా శ్రాద్ధం గోమతి తటసేవనం. వేదాభ్యాసం చేసేవాడు గయాశ్రాద్ధం చేస్తే ఎంత పుణ్యమో, గోమతి తటంలో నివాసం చేస్తే ఎంత పుణ్యమో, పురుషోత్తమ దీపాన్ని వెలిగించడం అంత పుణ్యము. సూర్య చంద్రగ్రహణాల్లో, వ్యతిపాతాల్లో అనేక దానాలు, తులాపురుష దానాలు చేయడం వల్ల ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యము పురుషోత్తమ మాస దీపముతో సాటి రానివి ఉంటాయి. కురుక్షేత్రము మొదలైనటువంటి క్షేత్రాలు, దండకారణ్యవనాల్లో నివాసం చేయడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పురుషోత్తమ దీపంతో సాటి రావయ్యా అవన్నీ అని ఈ విధంగా ఆ మహిమను తెలుసుకున్నటువంటి వాళ్ళై దీపాన్ని వెలిగించినారు. దీపాన్ని వెలిగించిన వానికి వచ్చే ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏమిటి అనంటే, కన్యా విందతే భర్తారం గుణినం చిరజీవినం. వివాహం కావలసినటువంటి కన్యలు కనుక ఒకవేళ దీపాన్ని వెలిగించి పురుషోత్తమ ప్రీతి కోసమై ఆయనకు నమస్కారం చేసినారు అంటే గుణవంతుడు చిరంజీవి అయినటువంటి భర్తను పొందుతారు. ఉత్తమ ఇల్లాలు కావాలనే ఉద్దేశంతో ఎవడైతే పురుషుడు, యువకుడు దీపాన్ని వెలిగించి కృష్ణప్రీతి కోసమై కృష్ణునికి నమస్కారం చేస్తాడో సుశీల పతివ్రత అయినటువంటి భార్య వస్తుంది. విద్యార్థి విద్యను పొందుతాడు. కలవాడు ఐశ్వర్యాన్ని పొందుతాడు. మోక్షం కావాలి అనుకునేవానికి ముక్తి కూడా లభిస్తుంది. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలి? అన్నిటినీ అనుగ్రహించేటువంటిదయ్యా ఇది అని ఈ విధంగా దీపదానానికి సంబంధించిన మహాత్మ్యాన్ని విపులంగా వర్ణించినాడు. ఈ విధంగా పురుషోత్తమ మాసం ఏదైతే ఉన్నదో ఇది ఒక కల్పవృక్షము వంటిది, ఒక కామధేనువు వంటిది. కల్పవృక్షము కామధేనువు ఇంట్లో ఉన్నా మనం తెలుసుకోక దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాము. ఎవరో ఒక మహాత్ముడు వచ్చి, అయ్యో నీ ఇంట్లో కల్పవృక్షం ఉన్నదయ్యా, దాని కిందికి వెళ్ళి నీ కోరికలన్నీ కోరుకుంటే ఈడేరుస్తుందయ్యా అన్న తర్వాత ఆ చెట్టు కిందికి వెళ్ళి ఏ విధంగా కోరికలన్నిటినీ ఈడేర్చుకుంటామో, మన ఇంట్లో ఉన్నా మనకు తెలియదు అది కల్పవృక్షం అని, మన ఇంట్లో ఉన్నా మనకు తెలియదు అది కామధేను అని, మన సమీపానికి వచ్చినా మనకు తెలియదు అది పురుషోత్తమ మాసం ఒక కల్పవృక్షము కామధేనువు అని. అందుకని ఈ వచ్చినటువంటి కల్పవృక్షముతో కామధేనువుతో సమానము కాదు. 1000 కామధేనువులు 1000 కల్పవృక్షాల కన్నా అధికమైనటువంటి ఫలదాయిని అయినటువంటి అధిక మాసానికి సంబంధించిన నియమాలన్నింటినీ కూడా ఈనాడు మనం విన్నాం. ఇంకా అనేక రోజులు, సుమారు 15-20 రోజుల దాకా అధిక మాసం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి విన్నటువంటి వాళ్ళంతా కూడా నియమాలను పాటించి దీపాన్ని వెలిగించి అనేక దానాలను చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తూ భగవత్ కథలను ఆలకిస్తూ కాలాన్ని గడుపుతూ వ్యాసుడు చెప్పినటువంటి మాటయందు శ్రద్ధను వహించి మహాత్ములను గౌరవిస్తూ కాలాన్ని గడిపి పురుషోత్తముని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా సూచన చేస్తూ
గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం గోపాలకృష్ణ భగవానికి జై. అధిక మాసంలో భాగవతానికి సంబంధించిన అందులో భాగవతంలో ప్రతిపాదింపబడ్డ భాగవతోత్తముల యొక్క కథలు వినాలి అని విధి ఉండడం వలన మనము భాగవతోత్తముల యొక్క కథలను వింటూ ఉన్నాం. భాగవతంలో పూర్వభాగంలో వచ్చినటువంటి అనేక మంది మహాత్ములు ఉన్నారు. ఎన్ని రోజులు చెప్పుకున్న వాళ్ళ మహిమ సరిపోదు. అంతటి అపార మహిమా సంపన్నులైనటువంటి భాగవతోత్తములను క్షణకాలము స్మరించి మన ఈ అధిక మాసానికి సంబంధించిన నియమాన్ని పాటించేందుకు ప్రయత్నం చేద్దాం. స్వయంభువ మనువుకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనేటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో ఉత్తానపాదునికి సురుచి సునీతి అని ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలలో ఇద్దరికీ కుమారులు ఉన్నారు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు అని. ఈ ఇద్దరు కుమారులు కూడా ఆటలాడుకుంటూ ఒకనాడు తండ్రి గారి తొడపైకి ఎక్కాలి అని ఉత్తముడు పరిగెత్తుకుంటూ వెళ్ళగానే ఆ ఉత్తానపాదుడు ఉత్తముడు అనేటువంటి పేరు గల కుమారుడిని తొడపైన కూర్చుండబెట్టుకున్నాడు. సునీతి కుమారుడైనటువంటి ఏ ధ్రువుడున్నాడో ఆ ధ్రువుడు నేను కూడా తండ్రి గారి తొడపైన ఎక్కి ఆడుకుంటాను, ఆయన ప్రేమను చూరగొంటాను అని పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటే సురుచి సునీతి యొక్క సవతి ఆ పిల్లవాడిని రెట్టలను పట్టుకొని నేలపైన బారవేసినది. నీవు గనక ఒకవేళ తండ్రి తొడను ఎక్కాలి అనంటే సౌభాగ్యవతినైన నా గర్భంలో పుట్టితేనే నీకు ఆ అర్హత ఉంటుంది. దౌర్భాగ్యురాలైనటువంటి నీ తల్లి కడుపులో పుట్టినావు కాబట్టి నీకు అధికారం లేదు, పో అని నేలపైన నెట్టివేసినది. సవతి తల్లి అన్నటువంటి ఈ మాటలు హృదయానికి బాణాల వలె గుచ్చుకున్నాయి. ఏడుస్తూ కన్నతల్లి సమీపానికి వెళ్ళినాడు. సునీతి ఓదార్పు మాటలు చెప్పినది. నిజమేరా, మా సవతి అన్న మాటల్లో ఏమాత్రము అబద్ధాలు లేవు. మనం చేసుకున్నటువంటి సత్కర్మల వలన మనకు సుఖాలు అనేటువంటివి ఏర్పడతాయి. మనం ఆచరించినటువంటి దుష్కర్మల వలన మనకు దుఃఖాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ జగత్తంతా కూడా కర్మాధీనమై ఉన్నది. అందుకని దుష్కర్మల వలన ఏర్పడ్డటువంటి ఈ దుఃఖాలు తొలగిపోవాలి అనంటే సత్కర్మలను ఆచరించాలి. సత్కర్మలలోకెల్లా ఉత్తమమైనటువంటి సత్కర్మ నారాయణమూర్తిని శరణాగతి పొందడం. నారాయణుడే కనుక ఒకవేళ తలుచుకున్నాడు, ఆయనను శరణాగతి పొంది నీవే తప్ప ఇతఃపరం బెరగా అనన్య భావాన్ని గనక మనం పొందినాము అనంటే అనేక జన్మలలోని పాపాలను కూడా ప్రక్షాళన చేస్తాడు అనేటువంటి మాటలు విన్నాడు. హృదయంలో బాగా నాటకపోయినాయి. అటు సవతి తల్లి మాటలు, ఇటు కన్న తల్లి యొక్క హితోపదేశాలు, ఇవి రెండూ ఏకమై ఎవ్వరికీ చెప్పకుండా రాత్రిపూట 5 సంవత్సరాల పిల్లవాడు ప్రయాణమై వెళ్ళిపోయినాడు అరణ్యానికి. అడవికి వెళ్ళినటువంటి ఈ ధ్రువుడు ఏం చేయాలని వెళుతున్నాడు? నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతాను. ఏ దుష్కర్మల వల్ల నేను దుఃఖాన్ని అనుభవించినానో, సభాభవనంలో నేను అవమానానికి గురైనానో ఆ సభలోనే నేను గౌరవాన్ని పొందుతాను అని బయలుదేరినటువంటి వాడి అడవిలో సంచారం చేస్తున్నాడు. అడవిలో క్రూర మృగాలుంటాయి, పాములుంటాయి, సింహాలుంటాయి. చిన్నపిల్లలకు బొమ్మలను చూపెడితేనే భయపడతారు. అటువంటిది అంత భయంకరమైనటువంటి కీకారణ్యంలో ప్రవేశించినాడు. పరీక్షిద్దాం ఈ పిల్లవాడిని అని నారదుడు తారసపడ్డాడు. ధ్రువునితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చినావు అడవికి? నారదుని ప్రశ్న. నేను నారాయణమూర్తిని ప్రత్యక్షం చేసుకోవడానికి వచ్చినాను. ధ్రువుని సమాధానం. అడవిలో క్రూర మృగాలుంటాయి, ఇంటికి వెళ్ళు. ఈ చిన్నతనంలో నీవు ఇక్కడికి రావడం సమంజసం కాదు, వీతరాగులు మాత్రమే రావాలి నారదుడు అంటాడు.
ధ్రువుడంటాడు, నారాయణమూర్తి అనుగ్రహించేంత వరకు నేను వెళ్ళను, నాకే పులులు సింహాలతో భయం లేదు అని ఈయనంటాడు. ఈ విధంగా అద్భుతమైన సంభాషణ జరిగినది. చివరికి నారదుడు ఒక నిశ్చయానికి వచ్చినాడు. ఎన్ని రకాలైనటువంటి మాటలు చెప్పినా వీడి నిశ్చయాన్ని మార్చుకోవడం లేదు. ధ్రువమైనటువంటి నిశ్చయం, ధ్రువము అనంటే నిశ్చయమైనటువంటి స్వభావం గలవాడు వీడు, పేరుకు తగ్గట్టుగా ఉన్నాడు అని భావించి దగ్గరికి తీసుకొని స్పృష్ట్వా మూర్ధన్యఘ్నేన పాణినా ప్రాహ విస్మిత. ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని నెత్తిని నిమిరినాడు. నారదుని చెయ్యి ఎంత గొప్పది అనంటే అఘఘ్నేన పాణిన. భాగవతం ఎంత అద్భుతంగా చెబుతుంది ఈ కథను. ఈ కథ ఏమిటి? శర్కరతో తయారు చేసినటువంటి చిలుకను ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది. ఏ అంశాన్ని తీసుకున్నా భాగవతం అమృతం వంటిది. భాగవతామృత పిబత భాగవతం రసమాలయం. రసవద్గుడి కాదు. పాపాలను తొలగించే అఘఘ్నేన పాణిన. ఒకసారి నెత్తిని నిమిరినాడు, ఆశ్చర్యపోయినాడు. క్షత్రియ కులంలో పుట్టినటువంటి వాని యొక్క మానవమానాలు, అభిమానము, అవమానాన్ని పొందినప్పుడు వాడు పడేటువంటి అభిమానం ఎంత గొప్పగా ఉంటుంది. 16 ఏళ్లకో 20 ఏళ్లకో వాడు అభిమానాన్ని పొందినాడు అని కాదు, 5 సంవత్సరాల పిల్లవానికి ఎటువంటి అభిమానం ఏర్పడ్డది అని చాలా సంతోషపడి వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసి, నీవు మధువనం అనే పేరు గల యమునా తీరానికి వెళ్ళి అనుష్ఠానాన్ని చేయి. ఏ మధువనంలోనైతే ప్రభు అయినటువంటి కృష్ణుడు ఆయన సంచారం చేస్తూ ఉంటాడో. గురువుగారి యొక్క ఆదేశాన్ని స్వీకరించినటువంటి ధ్రువుడు అరణ్యానికి వెళ్ళినాడు, మధువనానికి వెళ్ళినాడు, తపస్సు చేయడం ప్రారంభించినాడు. ఎంతకు పరమాత్మ సాక్షాత్కారం అవ్వడం లేదు. అప్పుడు ఆ చేసేటువంటి ఏ తపస్సు ఉన్నదో ఆ తపస్సులో మార్పులు చేస్తూ ఉన్నాడు. 6 రోజులకొక్కసారి ఎండిపోయినటువంటి ఆకులను తిన్నాడు. 2వ మాసం గడిపినాడు. 3వ మాసంలో 9 రోజులకొక్కసారి నీళ్లు తాగినాడు. 12 రోజులకొక్కసారి వాయువును భక్షిస్తూ 4వ మాసాన్ని గడిపినాడు. 5వ మాసంలో శ్వాసను బంధించినాడు. ఒకే పాదంపై నిలబడ్డాడు వృక్షం వలె. సర్వ దిక్కుల నుండి గాలిని ఆకర్షించినటువంటి వాడి, ప్రాణాయామం చేసినటువంటి వాడి, కుడికాలు బొటనవేలుపై నిలబడి 2 చేతులు పైన పెట్టి భగవంతుణ్ణి స్మరించడం ప్రారంభించినాడు. వాయుస్తంభనమైపోయినది. జగత్తులో ఉన్నటువంటి ప్రాణులంతా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. దేవతలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తికి చెప్పినారు, హే ప్రభు, నీవు గనక ఒకవేళ ఆ పిల్లవానికి ప్రత్యక్షం కాకపోయినట్టయితే ఆయన ప్రాణవాయువుల ద్వారా ఈ మహాప్రాణాన్నంతా కూడా బంధించినాడు, జగత్తులన్నీ కూడా అతలాకుతలమైపోయే పరిస్థితిగా ఉన్నది అనగానే అప్పుడు భృత్యదిదృక్షయాగతః అని అంటాడు. సహస్రశీర్షాపి తతో గరుత్మత మధోర్వనం భృత్యదిదృక్షయాగతః. మధువనానికి గరుత్మంతుడిని ఎక్కినటువంటి వాడై తనను గురించి ఇంత గొప్పగా తపస్సు చేసేవాడా వీడు, ఈ పిల్లవాడు, ఇంతవరకు ఎంతోమందిని నేను చూసినాను, కానీ వాని తపస్సుకు ఫలమివ్వడానికి వెళ్ళినాను వాళ్ళనందరినీ, అందరికీ కూడా ఎంతోమంది తపశ్శక్తి సంపన్నులైనటువంటి అందరికీ నేను ఫలాలను ఇచ్చినాను, వరాలను ఇచ్చినాను, వరాలనివ్వడానికి వెళ్ళినాను. కానీ ఇప్పుడు నారాయణమూర్తి అంటాడు, భృత్యుడైనటువంటి 5 ఏళ్ల పిల్లవాడిని చూడడం కోసమే వెళుతాను, వరం ఇవ్వడం తర్వాత కానీ మొట్టమొదట వాడిని చూడాలి అని దిదృక్షయాగతః వెళ్ళినాడు. గరుత్మంతుడి పైన తన స్వరూపాన్ని ప్రదర్శింపజేసినాడు. తేజఃపుంజము ఎదుట ఉన్నది. 1,000,000 సూర్యులతో సమానమైన కాంతితో విరాజిల్లేటువంటి చతుర్భుజ శంఖచక్ర గదా వనమాల విరాజుడైనటువంటి కృష్ణ పరమాత్మను చూస్తూ ఉన్నాడు. 2 చేతులు జోడించి కళ్ళ వెంబడి అశ్రుధారలు వస్తూ ఉండగా గద్గదమైపోయినటువంటి కంఠంతో చూస్తూ నిలబడ్డాడు తప్ప తర్వాత ఏం చేయాలో తెలియదు. అప్పుడు
ఆ నారాయణమూర్తి తన చేతిలో ఉన్నటువంటి ఏ శంఖం ఉన్నదో ఆ శంఖముతో ఒక్కసారి వాని పాలదేశాన్ని దాకినాడు. అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేసినాడు. ఏమంటాడు అనంటే, యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధాంన అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. హే ప్రభు, నీవు ప్రవేశించినంత వరకు నాలో వాక్కు రాలేదు. నీవు శంఖాన్ని నా శరీరానికి స్పృశింపజేసినావు, నీవు నాలో ప్రవేశించినావు. ఇప్పుడు నేను చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతూ ఉన్నాను. నీ ప్రవేశం వలన కేవలం ఒక్క వాక్కు మాత్రమే కాదు, అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్, నా కాళ్ళు కదులుతూ ఉన్నాయన్నా, నా చేతులు అటు ఇటు ఆడుతున్నాయన్నా, నా కనురెప్పలు కొట్టుకుంటూ ఉన్నాయన్నా, ఇదంతా కూడా నీవు నాలో ప్రవేశించడం వలన, చైతన్య స్వరూపుడవే నీవు నాలో ప్రవేశించడం వలన నేను ఈ పనులన్నిటి కూడా చేయగలుగుతున్నానయ్యా. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేసి ఒక మాట ఏమంటాడు, భక్తిర్ముహు ప్రవహతాంత ఇమే ప్రసంగో భూయాత్. ఎప్పటికీ నాలో భక్తి పొంగు ప్రవహిస్తూ ఉండాలి. నీకు సంబంధించినటువంటి ప్రసంగమే నిరంతరం నేను చేస్తూ ఉండాలి. ఎవరైతే నీకు సంబంధించిన కథలు చెప్పే మహాత్ములు ఉంటారో వాళ్ళతో నాకు సాంగత్యం అనేటువంటిది ఉండాలి. అదేం చేస్తుందిరా నీకు అని అడిగితే అప్పుడు ధ్రువుడు అంటాడు, ఏనాంజసా ఉల్బణం ఉరువ్యసనం భవాబ్ధిన్నేష్యే భవద్గుణ కథామృతపానమత్తః. ఎంత అద్భుతమైన మాట అంటాడు. వాళ్ళు చెప్పేటువంటి కథామృతాన్ని ఆస్వాదించి సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటుతాను. నా పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, భవద్గుణ కథామృతపానమత్తః. ఓ సురాపానం చేసిన వాడు ఏ విధంగా మదమెక్కి ఉంటాడో, నేను కూడా భవద్గుణకథామృతము, నీకు సంబంధించిన గుణకథలను ఆ పానం చేసినటువంటి వాడిని మదమెక్కిన వాడిని ఒక పిచ్చివాణి వల్ల నేను సంచారం చేస్తాను. అది నాకు ఇష్టమై ఉన్నది అని అద్భుతమైన ఈ స్తోత్రాన్ని చేయగా నారాయణమూర్తి అనుగ్రహించినాడు. వైకుంఠాధిపతి వచ్చిన దారిన వెళ్ళిపోయినాడు. నారాయణమూర్తి యొక్క వరాన్ని పొందినటువంటి ధ్రువుడు తిరుగు ప్రయాణమైనాడు. ఇక్కడ ఉత్తానపాదుడు 6 నెలల నుండి పిల్లవాడు కనిపించడం లేదు అని దీనాతి దీనంగా ఏడుస్తూ ఉంటే ధ్రువునికి ఉపదేశం చేసిన నారదుడు వెళ్ళి తన శిష్యునికి సంబంధించిన విషయాన్ని, ధ్రువునికి సంబంధించిన విషయాన్నంతా చెప్పి, ఈ 6 నెలలలో నీ కుమారుడు నారాయణమూర్తిని ప్రసన్నుణ్ణి చేసుకొని తిరిగి వస్తున్నాడయ్యా, పిల్లవానికి ఎదురుగా వెళ్ళు అనగానే సంతోషపడి ఏనుగలను, గుర్రాలను, రథాలను తీసుకుని వెళ్ళినాడు. సైన్యాన్నంతా కూడా తీసుకువెళ్ళినాడు. పెద్ద ఏనుగ పైన ఎక్కించి మంగళహారతులు ఇస్తూ వేద పండితులు, బ్రాహ్మణోత్తములంతా వేదమంత్రాలను చదువుతుండగా పూలను చల్లుతూ రాజ్యంలోకి తీసుకొని వచ్చినాడు. రాజ్యంలోకి వచ్చిన తర్వాత హంసతూలికా తల్పాలతో కూడుకున్నటువంటి ఇండ్లలో నివాసం చేసినాడు, భోగాలను అనుభవించినాడు అని వర్ణిస్తాడు. పాలపైన నురగ ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తనైనటువంటి తల్పాల్లో విహరించినాడు అని వర్ణిస్తాడు. భగవంతుని ఆశ్రయించని సమయంలో దుఃఖాలు, భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత 10 మంది చేత పొగడ్తలు, అంతేకాదు భోగానుభవాలు. కావాలి అనుకుంటే ఇవి వస్తాయి, ఇవి అవసరం లేదు అని అనుకుంటే మోక్షమే వస్తుంది. ఇక్కడ ధ్రువుడు ఒక పశ్చాత్తాపాన్ని కూడా పొందినాడు. నారదుడు ఏం చెప్పినాడు అనంటే, వాసుదేవద్వాసాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత, ఒరే నాయన, భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత సామాన్య జనులకు అసాధ్యమైనటువంటి మోక్షాన్ని గురించి నీవు ప్రార్థించురా, అది చాలా గొప్పనది అని అన్నాడు. ఇది నీవు కోరబోతే దేవతలు అడ్డుకుంటారు, జాగ్రత్త అని చెప్పినాడు. కానీ అన్నట్టుగా జరిగినది. దానికి బదులు ఐహిక భోగాలను కోరుకున్నాడు. భగవంతుడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణ ఏది కోరితే అది ఇచ్చేవాడు కాబట్టి ఆ ధ్రువునికి అటువంటి భోగాలన్నిటిని కూడా అనుగ్రహించినాడు.
కాలాంతరంలో 1000 సంవత్సరాలు ఈ లోకంలో భోగాలను అనుభవించి ఆ తరువాత కొన్ని ఎదురీతలు ఈది నిరంతరం కృష్ణనామాన్ని జపిస్తూ ఉన్నటువంటి వాడి ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా కృష్ణస్వరూపాన్ని పొంది దివ్య మోక్షధామాన్ని పొందిన పరమ భాగవతోత్తముడు ధ్రువుడు. ఆ ధ్రువునికి సంబంధించినటువంటి కథాశ్రవణం చేయడం వలన, భాగవతంలోని ఈ 4 పంక్తులను వినడం వలన పురుషోత్తమ మాసము సంతోషపడి పురుషోత్తమాసాధిపతి అయినటువంటి పురుషోత్తముని యొక్క అనుగ్రహం మనందరిపైన అమృత వృష్టి వలె కురియుగాక అని ప్రార్థన చేస్తూ ఈ భాగవతోత్తముని యొక్క కథతో ఈనాటి ప్రవచనాన్ని సమాప్తి చేస్తున్నాను. గోపాలకృష్ణ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. మహాదేవ.